Good morning to one and all. Today we are going to discuss the kinds of pronouns. Previously we defined the pronoun, and pronouns are different types. Among them, first pronoun is going to be explained today. The first pronoun is personal pronouns. And you know, pronoun is a part of speech which is used in the place of noun. It's a substitute of noun, as we said that. And as well as noun, pronouns also have different kinds. That's why this is the first kind of pronoun. All the pronouns are to be used in the place of noun. That must be remembered properly. Okay. Pronoun అంటే ఏమిటి? నౌన్ ప్లేస్లో రీప్లేస్ చేయబడాలి. అలా రీప్లేస్ చేయబడకుండా ఉంటే అది ప్రొనౌన్ కాదు. ఎందుకంటే మొదట నౌన్ చెప్పేటప్పుడు చెప్పాను నేను, మాట మీద నిలబడాలి. మనం డెఫినేషన్ మీద స్టిక్ ఆన్ కావాలని చెప్పేసి డెఫినేషన్ మీద మనం స్టిక్ ఆన్ అవుతున్నాం. ఎలా? ఇప్పుడు నేను రాసిన ఇవన్నీ కూడా, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నౌన్ ప్లేస్లోనే రీప్లేస్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ప్రొనౌన్స్లో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ను 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇవి తెలుగులో కూడా ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతీయ పురుష సంస్కృతంలో అంటారు వీటిని. అదేవిధంగా హిందీలో, తెలుగు ప్రతి భాషలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటి పర్సన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరి దాంట్లో ఏముంటాయి? బహువచనము, ఏకవచనము, బహువచనం రెండు ఉంటాయి. సింగులర్, ప్లూరల్. ఉదాహరణకు ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్స్ అండ్ ప్లూరల్స్. అండ్ ఎమాంగ్ దెమ్ మళ్ళీ ఆ సింగులర్స్, ప్లూరల్స్లో కూడా సబ్జెక్టివ్ ఫామ్, ఆబ్జెక్టివ్ ఫామ్, పొసెసివ్ ఫామ్ ఉంటాయి. ఓకేనా? సబ్జెక్టివ్ ఫామ్, ఆబ్జెక్టివ్ ఫామ్, పొసెసివ్ ఫామ్, వీటన్నిటి మనం డిస్కస్ చేసుకుంటాం. బిఫోర్ డిస్కసింగ్ దట్, వన్ మోర్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ to watch this video completely. At the same time, if you don't subscribe our channel, please subscribe it as soon as possible. And let us come to the point. ఇందులో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఓన్లీ సబ్జెక్టివ్ ఫామ్సే, ఆబ్జెక్టివ్ పొసెసివ్ ఫామ్స్ గురించి నేను మాట్లాడడం లేదు. ఓన్లీ సబ్జెక్టివ్ ఫామ్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇవన్నీ నేమ్కు బదులుగా వాడబడతాయి. ఇది నా పేరుకు బదులుగా వాడబడింది, ఇది మన పేరుకు బదులుగా వాడబడింది, ఇది నీ పేరుకు బదులుగా వాడబడింది, ఇది మీ పేరుకు బదులుగా వాడబడింది, ఇది అతడి పేరుకు బదులు, ఆమె పేరుకు బదులు, దాని పేరుకు బదులు, ఇది వారి పేర్లకు బదులు లేదా వాటి పేర్లకు బదులు వాడబడింది. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఖచ్చితంగా అది నేమ్కు బదులు, నేమ్కు ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ ఇట్ హ్యాస్ బీన్ యూస్డ్. దట్స్ వై ఇట్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రొనౌన్. యా, ఆ ప్రకారం అన్ని సబ్జెక్టివ్ ఫామ్సే రాశాను నేను. మరి ఆబ్జెక్టివ్ ఫామ్స్ ఉన్నాయి మళ్ళీ వాటికి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అయితే ఇది సబ్జెక్టివ్ ఫామ్ అయితే ఇది ఆబ్జెక్టివ్ ఫామ్ అంట. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్జెక్టివ్ ఫామ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫామ్? ఉదాహరణకు ఒక సబ్జెక్టు, ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. యూ గేవ్, వర్బ్ పెట్టాను మధ్యలో. యూ గేవ్ మీ ఏ పెన్. ఇస్ ఇట్ ఓకే? యూ గేవ్ మీ ఎ పెన్. నీవు నాకు ఒక పెన్ను ఇచ్చావు. ఇందులో సబ్జెక్ట్ యువా, ఆబ్జెక్ట్ మీ. అదే ఈ ఆబ్జెక్టివ్ ఫామ్ లేదనుకో, ఓన్లీ సబ్జెక్టివ్ ఫామే ఉందనుకో, అప్పుడు చెప్దామా ఇది యూ గేవ్ ఐ ఎ పెన్. ఇజ్ ఇట్ ఫైన్? యూ గేవ్ ఐ ఎ పెన్. రాంగ్. ఐని ఆబ్జెక్ట్ స్థానంలోకి పంపించిన తర్వాత అది ఎలా కావాలి? మీగా కావాలి, మీగా మారాలి. అలా మారకపోతే సెంటెన్స్ యొక్క మీనింగ్ నువ్వు నేను ఒక పెన్ ఇవ్వాలి. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? ఈజ్ ఇట్ రైట్? అబ్సల్యూట్లీ రాంగ్. నువ్వు నేను ఒక పెన్ను ఇవ్వాలా? నువ్వు నాకు ఒక పెన్ను ఇచ్చావు. ఇది కరెక్ట్. అందుకని ఆబ్జెక్టివ్ ఫామ్స్ డిజైన్ చేయడం జరిగింది. చూడు, మనిషి సబ్జెక్టివ్ ఫామ్స్ అన్నీ కనిపెట్టుకున్నాడు ఫస్ట్. గ్రామర్ రచించిన వాళ్ళు.
మొదట సబ్జెక్టివ్ ఫామ్స్ అని కనిపెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, అరే ఆబ్జెక్టివ్ ఫామ్స్ లేకపోతే ఎట్లా, సెంటెన్స్లో మీనింగ్ రాదే అనుకున్నారు. అప్పుడు ఆబ్జెక్టివ్ ఫామ్స్ కనుక్కున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, నువ్వు నాకు నీ యొక్క పెన్ను ఇచ్చావు, యూ గేవ్ మీ యువర్ పెన్. యువర్ పెన్ ఒకవేళ పొసెసివ్ ఫామ్స్ లేకపోయింటే, పొసెసివ్ ఫామ్ అనేది లేకపోయింటే యూ గేవ్ యూ పెన్ వచ్చేది. మళ్ళీ యూ గేవ్ యూ పెన్, యూ పెన్ కాదు కదా, యువర్ పెన్. యువర్ అంటే నీ యొక్క అనే అర్థం. మరి ఆ నీ యొక్క అనే అర్థం రావాలంటే యువర్ కనిపెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అవసరాన్ని బట్టి సబ్జెక్టివ్ ఫామ్స్, ఆబ్జెక్టివ్ ఫామ్స్, పొసెసివ్ ఫామ్స్ కనిపెట్టాడు. ఎందుకంటే గ్రామర్ రచించిన వాళ్ళు ఇలాంటి సమస్యలు వస్తాయని తెలిసి ఉండదు వాళ్ళకు. మొదట్లో యాజ్ యూజువల్గా కనిపెట్టింటారు. మరి కార్ను కనిపెట్టిన ఫోర్డ్ సైంటిస్ట్, ఆయన మొదట కార్ను కనిపెట్టేశాడట. కనిపెట్టేసి ఎంచక్క బాగా డ్రైవ్ అవుతాం, ఆ గ్రౌండ్లో అట్లా తిప్పుతున్నాడు కారు. అలా తిప్పుతుంటే మధ్యలో ఒక చోట ఒకటేదో గోడ లాంటిది అడ్డొచ్చింది. అది ఎగ్జిబిషన్కి పోయింది, డైరెక్ట్ సెలక్షన్కి. ఇంకా కారు అనేది ఒకటి సిద్ధమైందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు. అప్పుడు కారు అడ్డొస్తేనే అప్పుడు ఏం చేయాలి, రివర్స్ వేయాలి, రివర్స్ రావాలి, కారు సైడ్ తీసుకోవాలి కదా. ఇట్లా అడ్డం వచ్చింది, దాన్ని తప్పించాలంటే ఇట్లా వెనక్కి వచ్చి ఇట్లా ముందుకు వెళ్ళాలి కదా. అప్పుడు రివర్స్ తీసుకునేటప్పుడు రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. అంటే రివర్స్ గేర్ ఉండాలన్న ఆలోచన అతనికి రాలేదు. రాక యాజ్ యూజువల్గా కారును ముందుకు వెళ్ళడానికి కనిపెట్టాడు ఫోర్డ్, హెన్రీ ఫోర్డ్. ఆ తర్వాత అప్పుడు అతనికి స్ట్రైక్ అయ్యి మళ్ళీ రివర్స్ గేర్ పెట్టిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రదర్శనకు పంపించాడు. అట్లే మనిషి మొదట సబ్జెక్టివ్ ఫామ్స్ కనిపెట్టాడు. అయితే ఆబ్జెక్టివ్ ఫామ్స్ అవసరం మధ్యలో ఏర్పడింది, అప్పుడు వెంటనే ఇవి కనిపెట్టారు. మరి పొసెసివ్ ఫామ్స్ యొక్క అవసరం కనిపించింది, మళ్ళీ ఇవి కనిపెట్టారు. ఓకే, మీనింగ్ చూడు, నేను, నాకు, లేకపోతే నన్ను, నా యొక్క, నాది, సేమ్. మేము, మాకు, మనకు, మమ్మల్ని, మనల్ని, మా యొక్క, మాది, మీ యొక్క, మీది, వారి యొక్క, వారిది, వాటి యొక్క, వాటిది. అన్ని పొసెసివ్ ఫామ్స్ చూడండి, అన్ని పొసెసివ్ ఫామ్స్. మా యొక్క, మాది, మన యొక్క, మనది, మీ యొక్క, మీది, వారి యొక్క, వారిది, వాటి యొక్క, వాటిది. మళ్ళీ పొసెసివ్ ఫామ్స్, నా యొక్క, నాది, నీ యొక్క, నీది, అతని యొక్క, అతనిది, ఆమె యొక్క, ఆమెది, దాని యొక్క, అంతే. ఓకేనా? అన్నీ చూడు, యొక్క అంటే పొసెషన్, సబ్జెక్ట్ యొక్క పొసెషన్. పొసెషన్ అంటే ప్రాపర్టీ అని. దిస్ ఈజ్ మై చాక్ పీస్ ఆఫ్ చాక్ అన్నాను అనుకో. ఇప్పుడు మై అంటే ఇది నా పొసెషన్ అని చెప్పి తెలుస్తూ ఉంది కదా, అంటే నా ప్రాపర్టీ అని తెలుస్తుంది కదా. అందుకని పొసెసివ్ ఫామ్స్ అన్నిటికీ మీనింగ్ యొక్క, యొక్క, యొక్క అనే అర్థం వస్తుంది. ఆబ్జెక్టివ్ ఫామ్స్కి ఎలా వస్తుంది, నాకు లేదా నన్ను, నీకు లేదా నిన్ను, అతనికి లేదా అతనిని, ఆమెకు లేదా ఆమెను, దానికి లేదా దానిని, మాకు లేదా మనకు, మమ్మల్ని, మనకు మనల్ని, మీకు మిమ్మల్ని, వారికి వారిని, వాటికి వాటిని. దిస్ ఈజ్ ద సెంటెన్స్, వర్డ్ డిజైనింగ్ ఆఫ్ గ్రామర్ రైటర్స్. మరి ఆ గ్రామర్ రచించిన వాళ్ళు ఇలా డిజైన్ చేసుకొని రచించారు చూడండి గ్రామర్. ఆ తర్వాత ప్రిఫరెన్స్ కూడా చూడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు, నేను. ఇప్పుడు ఉదాహరణకు కరోనా జబ్బు ఉందండి. ఈ కరోనా జబ్బు మనుషులందరూ ఈ కరోనా గురించి ఇవాళ ఆలోచిస్తున్నారు. మరి మనుషులందరూ కరోనా మొదట ఎవరికి రాకూడదని అనుకుంటారు చెప్పండి? ఎవరికి రాకూడదు కరోనా? ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నిజం, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు రాకూడదు అనుకుంటారు. నాకు కాదండి, ఎవరికి వాళ్ళు వాళ్ళకి రావద్దని అనుకుంటారు, నాకు రావద్దు అనుకుంటారు. తర్వాత నువ్వు నాకు తెలుసు కాబట్టి నీకు కూడా రావద్దు. ఫస్ట్ నాకు రావద్దు, మళ్ళీ నీకు రావద్దు, తర్వాత వాడికి రావద్దు, వాడు మా ఫ్రెండ్,
ఆమె మా రిలేటివ్ కాబట్టి ఆమెకు రాకూడదు, దానికి రాకూడదు, తర్వాత వాళ్ళకు రాకూడదు. ఇట్లా ప్రిఫరెన్స్ చూడు, మనిషి జీవితంలో ఎట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తాడో గ్రామర్లో కూడా ప్రిఫరెన్స్ అలాగే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ, సెకండ్ ప్రిఫరెన్స్ యూ, థర్డ్ ప్రిఫరెన్స్ షీ, హీ, ఇట్, జస్ట్ లైక్ దట్. సో లైఫ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రామర్. That's it. And you should be able to understand what is what here. For example, if I ask you them, what is them? Them is third person. Get this point? Third person, plural, objective form, them. What is his? His is third person, singular, female gender, objective form, possessive form. You know, third person singular studu, male gender, female gender, common gender. ఓకేనా? అయితే దీన్ని మ్యాస్కులిన్ జెండర్ అని, దీన్ని ఫెమినిన్ జెండర్ అని, దీన్ని కామన్ జెండర్ అని క్యాజువల్గా చెప్పుకోవచ్చు. గ్రామటికల్లీ చెప్పాలంటే ఖచ్చితంగా ఏం చెప్పాలి? మ్యాస్కులిన్, ఫెమినిన్, న్యూట్రల్ జెండర్ అని చెప్పాలి. దట్స్ వై ఎనీహౌ మనకి అర్థం కావడం ముఖ్యం, కానీ దాని పేరు కన్నా ముఖ్యమైనది ఏమిటంటే మనకు అది అర్థం కావడం. పాండిత్యము కంటే జ్ఞానము గొప్పది. బీ కేర్ఫుల్. దట్స్ వై ఆ జ్ఞానం గొప్పది కాబట్టి మనం అలా గుర్తుపెట్టుకుంటాం. దాని ఏముంది, ఆ పేర్లు మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. మ్యాస్కులిన్, ఫామినిన్, న్యూట్రల్ అట్లా గుర్తుండకపోవచ్చు. మేల్, ఫీమేల్, కామన్ అంత. ఇస్ ఇట్ ఓకే? ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొనౌన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పదము ఖచ్చితంగా నౌన్కు బదులుగా ఉపయోగించబడుతుందా లేదా చెప్పండి. అలా ఉపయోగించబడకపోతే దాని పేరు ప్రొనౌన్ కాదు. అంతే, ఈ మాట మీదే ఉండాలి. క్యాచ్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యూ సూన్ విత్ ద రిమైనింగ్ టాపిక్స్ like remaining pronouns. And thank you once again.